సమాధానం ఏంటి? సమాధానం అన్ని కూడా ప్రాక్టికల్ గా కేంద్ర ప్రభుత్వం ఏవైతే శాంక్షన్స్ వస్తాయో దాన్ని బట్టి సమాధానం ఉంటుంది. ఇప్పుడు ఇవాళ పోగానే రేపు పొద్దున ఆయన చెప్తున్నాడు అన్ని సావధానంగా వింటారు, సావధానంగా అంటే డీటెయిల్ రిపోర్ట్ ఇస్తే అప్పుడు ఇస్తాము అని చెప్తున్నారు కదా సీనన్న. సో ఇప్పటి వరకు ఒక గవర్నమెంట్ డాక్యుమెంట్ ను ఉట్టిగానే 2 పేపర్లు ఇచ్చొచ్చినని మాట్లాడితే ఇక ఏమనాలే? సీనన్న లాంటి సీనియర్ లీడర్ కూడా ఒక 2 పేపర్లు ఇచ్చేస్తే సరిపోతుందా అని అంటే కాలు పట్టుకోవాలండి పోయి. ఈ రాష్ట్రానికి లేకపోతే రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి నిధులు వస్తున్నాయంటాడు. మీరు ఈ మాట్లాడితే హైవేలు అంటున్నారండి. హైవేలకు ఎట్లొస్తుంది? మాకు మాత్రమే హైవే వేసినారా? తెలంగాణకు మాత్రమే వేసినారా? మద్రాసు పోవాలంటే తెలంగాణ మీదకి వెళ్ళిపోవాలా? ఒడిశా పోవాలంటే తెలంగాణ మీదకి వెళ్ళిపోవాలా? ఛత్తీస్గఢ్ కనెక్టివిటీ తెలంగాణ మీదకి వెళ్ళి ఉంటది. సో సహజంగా మీరు వేసినటువంటి ఆల్ ఇండియా ఏదైతే నేషనల్ వేస్ ఉన్నాయో వేస్ లో భాగంగా మాకు వస్తుంది, మన ప్రాంతం వస్తుంది, మన ప్రాంతం నుంచి పోతున్నాయి. ఏదో మెహర్బానీ చేసినట్టు తెలంగాణ రాష్ట్రానికి ఏదో తీసి ప్రేమతో ఇచ్చినట్టు సవిత తల్లి ప్రేమతో చూపిస్తున్నారు మొదటి నుంచి కేంద్రం నుంచి. మేము అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేపర్ పట్టుకొని పోయి మంత్రులను లేకపోతే ప్రధానమంత్రి గారిని కలిసి ఇచ్చినటువంటిది ఉట్టి 2 పేపర్లు ఇస్తే సరిపోతా అని సీనన్నానంటే సీనన్న నా విజ్ఞతకే వదిలిపెడుతున్నా. నేను వారిని క్వశ్చన్ చేసి అంత పెద్దోని నేను కాదు, వారికంటే చాలా చిన్నోని జూనియర్ నేను చాలా విషయాలలో. సో కాబట్టి నేను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇంకా ఇక టిఆర్ఎస్ మిత్రుడు మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రాన్ని మొత్తం నిండా ముంచినటువంటి వాళ్ళు ఇవాళ వచ్చి ఏదో కథలు చెప్తే ఎట్లా? సవాళ్ళు ప్రతి అసలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో భాషను, రాజకీయ నాయకుల భాషను అన్పార్లమెంట్ వ్యవహార శైలిలో మాట్లాడింది ఎవరండి దానికి ఆద్యుడు? ముఖ్యమంత్రి కాకముందు ఉద్యమ నాయకుడిగా మాట్లాడినప్పుడు మేము కూడా సమర్థించినాం, ఏమో మనకు కావాలి కాబట్టి కొట్టినా అని. కానీ ఉద్యమ నాయకుడి నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ భాషను ఒకసారి తీద్దామా? టీవీలు ఎవరు బంద్ చేసుకోవాలో తెలుస్తుంది అప్పుడు. అసలు మనం మామూలుగా ఊళ్ళల్లో మాట్లాడుకోనటువంటి భాషను అసెంబ్లీ వేదిక మీద కానీ లేకపోతే ఆయన పెట్టిన అని మాట్లాడి ఇక భాష గురించి నేను వ్యక్తిగతంగా సరే కేసీఆర్ మాట్లాడిన విషయాలు పక్కన పెడితే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు కదా, కావాలంటే ఆ బైట్స్ ప్లే చేపిస్తాను నేను, మీరు ఓకే అంటే. కట్ చేస్తే ఎట్లా అట్లా మీరు? వెంకటస్వామి గారు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు కదా, దానికి ఏం చెప్తారు మరి? చెప్పండి, సమాధానం చెప్పండి. నేను చెప్తానండి, మేము కాంక్రీట్ గానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నా అవసరాలకు కేంద్రం నుంచి ఏవి రావాలో, కేంద్రం నుంచి మనం ఏం సాయం అర్థిస్తున్నామో ఆ అర్థిస్తానికి సంబంధించినటువంటి పేపర్స్ తోటే పోయినారు ముఖ్యమంత్రి గారు. అక్కడ ఉన్నటువంటి అపాయింట్మెంట్స్ పెట్టి ఒకరోజు అటు ఇటుగా ఒకరోజు ఇటుగా అపాయింట్మెంట్స్ ఒక్కోసారి డిలే కావచ్చు లేకపోతే రాకపోవచ్చు. అంత మాత్రాన ఏం చేస్తున్నాడు అంటే అసలు ఈ రాష్ట్రంలో మీరు నాకు అర్థం కాదండి. టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లేకపోతే మిత్రులు కానీ కాంగ్రెస్ యొక్క పాలన వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలంటే మాకు రాదా? మాకు తెలివి లేదా? లేకపోతే మేము ఇంతకుముందు పాలన లేవా? మేము ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు రారా? ఆయన అంటుండే ఆయన ఆనంద్ గారు ఏం అవగాహన లేదట మా మంత్రులకు. ఇక మీ కేసీఆర్ గారు మంత్రి కాగానే కేటీఆర్ గారు మంత్రి కాగానే అనుభవం ఉన్నదా? నేను కేసీఆర్ గారు నాను, కానీ మిగతా వాళ్ళకి అందరికి ఎంత అనుభవం ఉన్నది మీరు పెట్టుకున్న వాళ్ళందరికీ. మాట్లాడుతున్నప్పుడు కొంచెం విజ్ఞతతో ఒక పక్కన ముఖ్యమంత్రి గారు భాష బాగాలేదు అంటున్నారు, నేను కూడా సమర్థించాను. భాష విషయంలో నేను ఎవరిని సమర్థించాను. భాష పార్లమెంట్ పక్కనే ఉన్నది. మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మోడీ గారు కావచ్చు, నేను కావచ్చు, ఎవరమైనా కూడా ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా తెలుగులో మనం మాట్లాడుతున్న తెలుగు భాష యొక్క విలువను కాపాడేటట్టుగా తెలంగాణ